హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు మేము హిస్టారికల్ ప్లేస్ అయిన బీదర్కి అయితే వెళ్తాం అనమాట. సో మన హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే ఒక 130 కిలోమీటర్స్ 125 ఆ మధ్యలో చూపిస్తుంది. సో ఈ బీదర్ కర్ణాటక బార్డర్లో అయితే ఉందన్నమాట. మనం ఇప్పుడు బండి మీద కలుద్దాం. సో మా ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ పీజీకి అయితే వచ్చాను. కెమెరా యాంగిల్ సెట్ చేస్తున్నాడు మా ఫ్రెండ్. సో నేను రికార్డ్ చేస్తున్న మొబైల్ వచ్చేసి ఐఫోన్ 15 Pro Max. నా మొబైల్ ఇక్కడ మొబైల్ హోల్డర్కి అయితే సెట్ చేస్తున్నాను యాప్స్కి. సో మనకి 120 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది గైస్ బీదర్కి. సో గూగుల్ టైం వచ్చేసి 2 hours అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు టైం వచ్చి 7:30 అయింది. చాలా లేట్ అయింది గైస్. మేము ఈ మొబైల్ సెట్ చేయడానికి చాలా లేట్ అయితే అయింది. అండ్ ఆల్సో యాంగిల్ సెట్ చేయడం కూడా చాలా లేట్ అయింది. సో నేను ఈ మొబైల్ హోల్డర్ మిస్టర్ డైలో అయితే పర్చేస్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 240 రూపీస్ పడింది అప్రాక్సిమేట్లీ. ఓకే, గట్టిగా ఉంది. సో మేము టోటల్ ఫోర్ మెంబర్స్ అయితే వెళ్తున్నాం విత్ 2 bikes. ఒకటి వచ్చేసి నా బైక్ అండ్ సెకండ్ వన్ మా ఫ్రెండ్ గడి బైక్. అది వచ్చేసి హోండా ఎక్స్పీ షైన్ 125. సో ఇది ఫస్ట్ టైం నేను మొబైల్ హెల్మెట్కి మౌంట్ చేయటం. సో మొబైల్ పవర్ బటన్కి 1 finger గ్యాప్ ఇచ్చి మౌంట్ చేశాను. సో అందుకే 1 side ఎక్కువ కనిపిస్తుంది, అంటే 1 side ఎక్కువ క్యాప్చర్ అవుతుంది. సో గైస్, మొత్తం తుప్పాస్ రోడ్లో ఉంది ఇది. ఆల్రెడీ మా మీద దుమ్ము ఉంది, ఈ లారీ ఎక్స్ట్రా దుమ్ము. సో ప్రతి 15 కిలోమీటర్స్ ఒకసారి అయితే మేము చెక్ చేస్తున్నాం రికార్డింగ్. సో నేనైతే 0.5xలో అయితే రికార్డ్ చేస్తున్నాను. అదే మనకి 1x అయితే ఇక్కడ దాకా అయితే చూపిస్తుంది కెమెరా యాంగిల్. సో అదే 0.5 వైడ్ యాంగిల్ కాబట్టి ఇంత అయితే రికార్డింగ్ అవుతుంది. సో గోప్రో ఆర్ యాక్షన్ కెమెరా అయితే స్కై వ్యూ ఇంకా వైడ్గా అయితే రికార్డ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి మొబైల్ కాబట్టి సో ఇంత అయితే వైడ్ యాంగిల్ అయితే క్యాప్చర్ అవుతుంది. సో మనకి ట్రైన్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది గైస్. హైదరాబాద్లో 8:04కి ఉంది, సికింద్రాబాద్ నుండి అయితే. సేమ్ ట్రైన్ మరలా 7:30 ఈవినింగ్ అయితే ఉంది బీదర్ నుండి. సో బీదర్లో మనకి చాలా హిస్టారికల్ ప్లేస్ అయితే ఉన్నాయి గైస్. సో మనకు తెలిసిన అయితే బీదర్ ఫోర్ట్ అండ్ నరసింహస్వామి టెంపుల్, గురునానక్, బహమనీ టాంగ్స్, ఫేమస్ మదర్సా. సో ఇవి అయితే మనకు తెలిసినవి. సో ఇవి కాకుండా అయితే ఇంకా చాలా ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేస్తే చాలా ఉంటాయి గైస్. సింపుల్గా చెప్పాలంటే సో బీదర్ టౌన్ వచ్చేసి ఒక హిస్టారికల్ టౌన్ అనమాట. సో ముందు ఫస్ట్ మేమైతే నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఈ నరసింహస్వామి టెంపుల్ వచ్చి చాలా ఫేమస్ అనమాట. సో వన్ అండ్ ఓన్లీ నరసింహస్వామి టెంపుల్ ఇన్ బీదర్ అనమాట. ఇది యాక్చువల్గా అయితే మనకి లోపల కేవ్ ఉంటుంది. సో కేవ్లో వాటర్ ఉంటుంది. వాటర్లో నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. సో అందుకని చాలా ఫేమస్ ఇదే. ఇక్కడ లోకల్ ప్రజలైతే జలాసుర నరసింహస్వామి టెంపుల్ అని పిలుస్తారు. సో అన్ని ప్లేసులు అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. సో ఈ ఐఫోన్ వైడ్ యాంగిల్లో సూపర్గా అయితే రికార్డ్ అవుతుంది. నా మొబైల్ మోటో ఫ్యూజన్లో కూడా మేము ట్రై చేసాం వైడ్ యాంగిల్ రికార్డ్ చేయడానికి, బట్ అంత క్లారిటీ అయితే లేదు గైస్. అండ్ అంతే వైడ్ యాంగిల్ కూడా అంత యాంగిల్ అయితే క్యాప్చర్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ టైం అయితే మ్యాక్సిమం కెమెరాలో అయితే రికార్డ్ చేస్తాను. సో ఇద్దరు డీజే యాక్షన్ 4 ఆర్ యాక్షన్ 5 రెండింటికి ఏదో ఒకటి తీసుకుంటాను. నా బైక్ జరికిస్తుంది. పెట్రోల్ అయిపోయిందా? నిజమే, పెట్రోల్ అయిపోయింది. మనకి ముందు ఒక ఫ్యూల్ స్టేషన్ ఉంది గైస్. యాక్చువల్లీ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఓల్డ్ బైక్స్లో అయితే ఫ్యూల్ వేసి ఉండదు, ఇప్పుడు వచ్చే బండ్లకి అయితే ఇస్తున్నాడు. సో ఈ పెద్ద డిజైన్ పడ్డది అనమాట ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఓల్డ్ బైక్స్లో ఫ్యూల్ గేస్ లేకపోవడం. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్యూల్ స్టేషన్ అనమాట. సో మనం అయితే 1200 ఫ్యూల్ అయితే కొట్టేస్తున్నాం. సో మనకు వచ్చేసి 11 లీటర్స్ అప్రాక్సిమేట్లీ వచ్చింది. సో ఇక్కడ ఫ్యూల్ ప్రైస్ వచ్చేసి 107 రూపీస్ అయితే అండి గైస్. సో మేము మ్యాక్సిమం వెళ్ళినంత వరకు కొంచెం స్పీడ్గానే వెళ్తాం, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అనమాట ఈ సెటప్లకి దీనికనే. సో ఫస్ట్ టైం కదా, సో అందుకనే చాలా లేట్ అవుతుంది. నాకు తెలిసి ఒక 25 కిలోమీటర్స్ అయితే మొత్తం సర్వీస్ రోడ్లోనే అయితే వచ్చాము, మేము డ్రైవ్ చేసాం అనమాట.
ఈ రైట్ సైడ్ మొత్తం ఓవరాల్ అనమాట. సో అందుకనే ఊరు బయటకు వచ్చిన వరకు మేము మొత్తం సర్వీస్ రోడ్లో అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మేము బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం గైస్. సో నేనైతే మా ఫ్రెండ్ బైక్ నడుపుతున్నా, ఈ హోండా SP 125. సో మొత్తం దుమ్ము మొత్తం మా మీద ఉంది గైస్. రోడ్డు మీద దుమ్ము మొత్తం అయితే మా మీద ఉంది. మొత్తం చాలా దుమ్ము అయితే పడింది అనమాట. సో ఎందుకంటే మేము 30 కిలోమీటర్స్ అయితే మొత్తం మట్టి రోడ్డు అండ్ సర్వీస్ రోడ్లో అన్నీ దాని మీద అయితే వచ్చాం అనమాట. చాలా దుమ్ము అయితే ఉంది. సో గైస్ మనం ఇప్పుడు కోహిర్ చౌరస్తా దగ్గర అయితే ఆగాం అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం అని. మనం అయితే ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం అనమాట ఇక్కడ కోహిర్ చౌరస్తా దగ్గర. సో మనకి ఇంకా వచ్చేసి 43 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. 5 మినిట్స్ అయితే చూపిస్తుంది అనమాట గూగుల్ టైం వచ్చేసి. సో మా ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు అలా. సో గైస్ మనం అయితే వచ్చేసాం అనమాట నరసింహస్వామి టెంపుల్కి అయితే. సో ఇక్కడైతే మన బైక్ అయితే పార్క్ చేసాం. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ బైక్ అనమాట. సో మనమైతే మ్యాక్సిమం ఇక్కడే బట్టలు మార్చుకొని అయితే లోపలికి వెళ్దాం. లోపలైతే లాకర్స్ ఉంటాయి, బట్ ఆల్సో మేమైతే ఇక్కడే మార్చుకుంటాం. సో క్లాస్ మార్చుకొని మనం లోపలికి వెళ్దాం ఇంకా. సో గైస్ మేమైతే బట్టలు మార్చుకున్నాం అనమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా మార్చుకున్నారు. సో మనం ఇంకా లోపలికి వెళ్దాం పదండి. సో మీరు వ్యూ చూస్తున్నారు గైస్, ఇక్కడైతే మొత్తం కొండపైన అయితే ఉందన్నమాట ఈ గుడి. సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం కొండపైన అయితే ఉంది మాట గుడి. ఇది అన్న వాళ్ళు బాగా చెప్తున్నారు. మేము పోయినసారి మొబైల్తో షూట్ చేసాం అనమాట. సో మొబైల్స్ అయితే ఎలా ఉంది లోపలికి. వీడియోగ్రఫీ అంటే లైక్ కెమెరా ఎలా ఉందో లేదో తెలీదు, బట్ మనం ఫోన్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో గైస్ మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇదే అన్నమాట ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి అన్నమాట షాపింగ్ చేయడానికి. మేము పోయినసారి వచ్చినప్పుడు అయితే ఇన్ని షాప్స్ అయితే లేవు అసలుకి. సో ఆ టైంలో ఇన్ని షాప్స్ అయితే లేవు. సో ఇప్పుడైతే చాలా బాగుంది ఇక్కడ. సో చాలామంది తెచ్చారన్నమాట. చాలా ఫేమస్ ప్లేస్ అనమాట ఇది నరసింహస్వామి టెంపుల్ అనేది. ముఖ్యంగా వాటర్ నుంచి వెళ్ళేది అయితే ఇంకా చాలా ఫేమస్. యాక్చువల్గా అయితే ఇందాక మేము రికార్డ్ చేసాం ఇది, బట్ రికార్డింగ్ అవ్వలేదు. ఇక్కడైతే మనమైతే మన చెప్పులు పెట్టుకోవచ్చు అనమాట. సో మా చెప్పులు ఆల్రెడీ పెట్టేసాం మేము వచ్చేసాం ఇందాక. ఓకే ఓకే టైగర్ నాగేశ్వరం అంటారు. నాకు మేము మనీ ఇచ్చాము 50 రూపీస్ అడిగే 20 రూపీస్ ఇచ్చి మాయమైపోయాం అక్కడి నుంచి. బట్ అది షూట్ కాలేదు, ఇందాక ఇంకా ఫన్ ఉండే. సో పూజ సామాన్లు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడైతే మనమైతే మన బ్యాగ్లో అయితే ఇక్కడ పెట్టచ్చు. సో అటు సైడ్ వచ్చేసి మన లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అనమాట. దర్శనం టికెట్ అయితే పర్ హెడ్ వచ్చి 10 రూపీస్, అంటే 5 ఇయర్స్ అంటే ఎక్కువ. సో యాక్చువల్ దర్శనం టికెట్ అయితే 10 రూపీస్, స్పెషల్ టికెట్ అయితే పర్ హెడ్కి 100 రూపీస్ అనమాట. గైస్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మనం షూ చెప్పులు మొత్తం. లాస్ట్ టైం అయితే మేము ఇక్కడే పెట్టాం అనమాట చెప్పులు మొత్తం. సో ఇప్పుడు ఏంటంటే మేము కింద నుంచి వచ్చాం కాబట్టి కింద పెట్టేసాం అనమాట. గైస్ మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. నొప్పి ఉంటే అది వెళ్తాయి పురుగులు. సో ఇక్కడ చెకింగ్ ఉందన్నమాట. ఫోన్ ఏలో ఫోన్ फोन येलो है क्या? ये येलो नहीं है. సో గైస్ మనకైతే సెల్ఫీ స్టిక్ అయితే అలౌ చేయలేదు అన్నమాట లోపలికి. సో ఓన్లీ మొబైల్తోనే వెళ్ళండి, సెల్ఫీ స్టిక్ అయితే అలౌ లేదని చెప్పారు. సో మనం ఇంకా అది లోపల పెట్టేసి ఇంకా ఫోన్ అయితే తీసుకొని వచ్చేసాము. సో ఇక్కడ మన ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడైతే కొంతమంది ఆపి మళ్ళీ కొంతమంది పంపిస్తున్నారు అనమాట. ఎందుకంటే చాలా రష్ అయితే ఉంది ఇక్కడ. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఇందాక కూడా మా వీడియో సోర్స్ చేశారనమాట. బట్ మేము ఎట్లా వీడియో అయితే తీస్తున్నాం. సో మీకు ఒకసారి బ్యాక్ నుంచి చూపిస్తాను. సో మొత్తం లైటింగ్ కూడా ఉంది లోపల.
లైటింగ్ ఉంది, అన్ని పెద్ద పైపులే ఉన్నాయి, వాటర్ పైపులే ఉన్నాయి. జస్ట్ దాకా అయితే ఇక్కడ దాకా అయితే వచ్చింది అనమాట మన వాటర్. సో ఇక్కడ దాకే వచ్చింది, చాలా తక్కువ ఉన్నాయి ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట వాటర్. పోయినసారి ఇక్కడ దాకా అయితే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి వాటర్. అందరికైతే ఒకే రూట్ అనమాట వెళ్ళడానికి రావడానికి. అయితే చాలా ఈ బైక్ అయితే ఎక్కడ తడిసిద్దో భయంగా ఉంది నాకైతే. మీరే చూస్తున్నారు మనకి కెమెరాస్ అయితే ఎరవలేదు అనమాట లోపలికి. గ్రాఫిక్ వీడియోగ్రఫీ సో మనకు అక్కడైతే స్టెప్స్ అనమాట లోపలికి కొంచెమే. గైస్ మేమైతే ఫైనల్ బయటకి అయితే వచ్చాం అనమాట. సో చాలా ఎంజాయ్ చేసాం లోపల. సో మా ఫ్రెండ్స్ అయితే చాలాసేపు అయితే లోపలే ఉన్నారనమాట. కాకపోతే ఏంటంటే లోపల మనకి ఎక్కడ సెక్యూరిటీ కనిపించినా కానీ అసలు వీడియో అయితే ఫోటోలు అయితే నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. సో స్ట్రిక్ట్గా అయితే అడుగుతున్నారు అనమాట, వీడియోస్ ఫొటోస్ మీరు తీయవాకంటారు, ఫోన్లు కూడా లాక్కుంటున్నారు. అటు నుంచి కూడా రావచ్చు, ఇటు నుంచి కూడా రావచ్చు అనమాట. మేమైతే ఎండలో అయితే నించున్నాం అనమాట. చలి మామూలు చలి అయితే ఫుల్గా ఉంది. సో నేను మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఎండలో అయితే నించున్నాం కాసేపు. సో గైస్ మా దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో మా బ్యాగులు అయితే మేము తీసుకున్నాం. మా 3 బ్యాగులకి 40 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. సో చాలా తక్కువ తీసుకున్నారు. లాస్ట్ టైం అయితే మేము ఒక 7 బ్యాగ్స్ ఇచ్చాం. 7 బ్యాగ్స్ 150 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. సో ఈసారి అయితే 40 తీసుకున్నారు. సో మన చెప్పులు అయితే కింద ఉన్నాయి. సో చెప్పులు తీసుకుని మనం బయలుదేరదాం. దర్శనం అయితే చాలా బాగా అయింది, చాలా అద్భుతంగా ఉంది. 20 రూపీస్ అయితే ఇచ్చాము చెప్పుల దగ్గర అయితే. 4 జతలు చెప్పులు అనమాట మన మొత్తం. సో గైస్ చూడొచ్చు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చాలా ఫోటోలు అయితే ఉన్నాయన్నమాట. దేవుడి ఫోటోలు అయితే చాలా ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇదైతే చూడడానికి సూపర్ ఉంది, చూడొచ్చు మీరు కూడా. సో ఇది కూడా చాలా బరువు అయితే ఉంది. ఇది చాలా బరువుగా ఉంది, చాలా బాగుంది ఇది. చాలా బాగుంది. సో గైస్ ఇక్కడైతే చాలా పార్కింగ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ పార్కింగ్ ఉంది, అటు సైడ్ కూడా పార్కింగ్ అయితే చాలా ఉంది. సో పార్కింగ్ అయితే కొరత లేదనమాట, చాలా పార్కింగ్ అయితే ఉందన్నమాట ఇక్కడ.